But I am been appointed to preach the life in abundant. Hallelujah. జీవము. దేవుడి సన్నిధి అంటేనే జీవము. Hallelujah. The presence of God is a source of life. When you coming into the presence of God, you will receive life every day, daily. Hallelujah. Right. విజయమందు మరణం మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? మరణపు ముళ్ళని విరిచి వేశాడండి. హల్లెలూయా. ఎక్కడ? సిలువలో, ఆన్ ది క్రాస్. హి డైడ్. చనిపోయాడండి. చనిపోతే మరణాన్ని ఓడించినట్టు కాదు, తిరిగి లేస్తే మరణాన్ని ఓడించినట్టు. హల్లెలూయా. అప్పుడు మరణం పాదముల కిందకి వచ్చినట్టు. ఆయన చనిపోవడం కాదు, చనిపోయి మరణాన్ని పాదం కింద త్రొక్కి ఏం చేశాడు? తిరిగి లేచాడు. అంటే మరణము నా పైన పని చెయ్యదు అని డిక్లేర్ చేయడానికి ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. He rose again to declare that death has no power over me. Hallelujah. It has no power over me. అందరు చెప్పండి, యేసయ్య విజయమే నా విజయము. మళ్ళీ చెప్పండి, యేసయ్య విజయమే నా విజయము. యేసయ్య ఎలాగైతే మరణాన్ని త్రొక్కి తిరిగి లేచాడో, నేను కూడా నా వ్యాధులను, నా బలితలను త్రొక్కి లేస్తాను. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ డిక్లేరింగ్ బోల్డ్లీ. ధైర్యంగా డిక్లేర్ చేయడం. హల్లెలూయా. ప్రకటించడం, విశ్వసించడం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు చచ్చిపోతానేమని భయపడలా. నా ప్రాణమును ఎవ్వడు కూడా తేలేడు, నా అంతటా నేనే పెట్టాలి నా ప్రాణం. హల్లెలూయా. నా అంతటా నేనే పెడతాను, మళ్ళీ తిరిగి తీసుకోండి, నాకు అది అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది ఉన్నాను అంటాడు. హల్లెలూయా. ఎంతమంది అలాగంటారు ఇక్కడ? అందరు చెప్పండి, మరణం పైన నాకు ఆధిపత్యం ఉంది, నా తండ్రి వలన ఈ ఆధిపత్యాన్ని పొందుకున్నాను. హల్లెలూయా. టుడే వాట్ ఐమ్ ప్రీచింగ్ ఈస్ ఇట్స్ గాడ్స్ మెసేజ్. దేవుడు నాకు ఇచ్చిన సర్మన్ ఇది. అందుకే డీప్కి వెళ్ళలేకపోతున్నాను. మనం ప్రిపేర్ చేసిందంటే కొంచెం డీప్కి వెళ్తాం. స్టడీ చేస్తాం కదా, దానిపైన అధ్యయనం చేసి, స్టడీ చేసి, దానికి మసాలా యాడ్ చేసి ప్రీచ్ చేస్తాను. సో నో మసాలా దీనికి, ఓన్లీ రా మెటీరియల్ అనమాట. పచ్చి మాంసం. పక్కలో చెప్పండి పచ్చి మాంసం అన్నాడు. కొంచెం డైజెస్ట్ అవ్వడం కష్టమే, డైజెస్ట్ అవ్వదు, అంత రుచిగా కూడా ఉండదు. ఎందుకు? రా కాబట్టి. సమ్ వాట్ ఐమ్ గివింగ్ ఈస్ రా. యాజ్ ఐ రిసీవ్డ్ ఐఎమ్ గివింగ్ ఇట్. హల్లెలూయా. మార్నింగ్ ఇందాకే జస్ట్ ది ఫ్రెష్ మెసేజ్ 2 hours బ్యాక్. హల్లెలూయా. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రము. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే ఈ ఆధిపత్యం ఎవరి వల్ల వచ్చిందంట? దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా, త్రూ హిస్ బ్లడ్, త్రూ ద క్రాస్. హల్లెలూయా. సిలువ ద్వారా ఈ ఆధిపత్యం వచ్చింది. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వచ్చామో ఈ ఆధిపత్యం ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి. హల్లెలూయా. ఎవ్రీబడి యు రిసీవ్ ఇట్, నో మ్యాటర్ వాట్. పక్కలు చెప్పండి, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, మరణం పైన నీ పైన మరణానికి ఆధిపత్యం లేదు అని. హల్లెలూయా. ఐసీలో ఉన్నా సరే, ఈరోజు ఎవరైనా ఐసీలో ఉన్నారనుకోండి, వాక్యం కనుక వారి చెవిలోకి వెళ్తే ఐసీలో నుంచి బయటకు వచ్చేస్తాడు. రే మరణం పైన నాకు ఆధిపత్యం లేదు, పదా వెళ్ళిపోదాం. అక్కడ ఉన్న వాళ్ళందరినీ స్వస్థపరిచి మరీ బయటకు వచ్చేస్తాడు. ఒక్కడు రావడం కాదు, అక్కడ ఉన్న ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ స్వస్థపరిచేసి బయటకు వచ్చేస్తాడు. హల్లెలూయా. ఎందుకు? మరణం పైన ఏముందంట? ఆధిపత్యము. హల్లెలూయా. మరణం అనే విజయం ఎక్కడ? మరణం అనే ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు ఏంటంట? పాపము, సిన్. కానీ ఇప్పుడు ఈ పాపమునుకున్న బలం ఏంటి? ధర్మశాస్త్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రం అంటే ఏంటి? వాట్ ఈస్ ద లా? అంటే ధర్మశాస్త్రం తెలియదు, కృప తెలియదా? రెండు తెలియదా? పోనీ కృప అంటే ఏంటి? వాట్ ఈస్ గ్రేస్?
మళ్ళీ వెళ్ళిపోదాం అంతే, ఏదైతే ఏంటి. సో యూ నీడ్ టు నో వాట్ ఈస్ లా అండ్ గ్రేస్. కృప ఏంటి? ఇప్పుడు మన సంఘములో నేను బోధించేది ఏంటి? కృప. ఎందుకు కృపను బోధించాలి? దేవుడు ధర్మశాస్త్రం నుంచి మనల్ని విడిపించాడు కాబట్టి. ధర్మశాస్త్రం, నువ్వు ఇక ధర్మశాస్త్రం కింద లేవు, కృప కింద ఉన్నావంటాడు దేవుడు. హల్లెలూయా. పౌలు రాస్తాడు, ధర్మశాస్త్రం కింద పాపం నీ మీద ప్రభుత్వం చేయడానికి నువ్వు ధర్మశాస్త్రం కింద ఉన్నవాడు కాదు, కానీ దేవుని కృప కింద యు ఆర్ అండర్ ద గ్రేస్, నాట్ అండర్ ద లో. సో దట్ ద సిన్ కెన్ బి డొమినియన్ యూ. సిన్ కెనాట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ యూ. ఇప్పుడు ఈ వాక్యం ఇక్కడ కరెక్టే. మరణము ముళ్ళు పాపము, పాపమునుకున్న బలమేంటి? ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రం. నాకు రోమిలకు రాసిన పత్రిక కోసం రోమన్స్ చాప్టర్ నెంబర్ 5. చాప్టర్ నెంబర్ 5 వర్స్ నెంబర్ 12. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును, అలాగుననే. అంటే ఇప్పుడు చూడండి, పాపం ఎవరి ద్వారా వచ్చింది? అందరు చెప్పండి. ఒక మనుష్యుని ద్వారానండి. మళ్ళీ చెప్పండి, ఒక మనుష్యుని ద్వారానండి. ఎవరు ఆ మనుష్యుడు? మన తాత, మన తాతయ్య ఆదాము. రెవరెండ్ రైట్ లెఫ్ట్ డాక్టర్. ఆయన కూడా బోధకుడు కదా. ఇస్ రెవరెండ్ పాస్టర్, రెవరెండ్ బిషప్. ఆడమ్ సార్. సో ఆయన వల్ల ఏమొచ్చిందంట? మరణము. హల్లెలూయా. పాపం వచ్చింది. ఆ పాపం ద్వారా ఏమొచ్చింది? మరణము. హల్లెలూయా. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించను. అయితే ఇప్పుడు చూడండి, కండిషన్ చూడండి ఎలాగ చెప్తుంది దేవుడు. ఒక మనుషుని ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఆ మనుషుని ద్వారా, ఆ పాపం ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. అయితే ఇంకొక మనుషుని ద్వారా ఏమొచ్చింది? కృప వచ్చింది. ఆ కృప ద్వారా నిత్య జీవం వచ్చేసిందంట. హల్లెలూయా. ఆ మనుషుడు ఎవడు? రెండవ ఆదాము. హల్లెలూయా. ద సెకండ్ ఆడమ్. మొదటి ఆదాము ద్వారా మరణం వచ్చింది, రెండవ ఆదాము ద్వారా ఏమొచ్చింది? నిత్య జీవము. అంటే ఇప్పుడు లోకమంతా కూడా ఎవరి వెంట వెళ్ళిపోతుంది? మొదటి ఆదాం. పాపం వచ్చింది, మరణం వచ్చేసింది, చచ్చిపోవాలి అంతే. ప్రతి ఒక్కరు చచ్చిపోవాల్సిందే, ప్రతి ఒక్కరు మరణంలోకి వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఒక మనుషుని ద్వారా పాపము, ఆ పాపం ద్వారా మరణం వచ్చి లోకంలోకి అందరికి ప్రవేశిస్తే, ఇంకొక మనుషుని ద్వారా జీవము, సమృద్ధిగా జీవం వచ్చేసి, మరి ఆ మనుషుని యొద్దకు వచ్చిన వారికి ఆ మరణం కూడా, ఆ జీవం కూడా రావాలా లేదా మన మీదకి? మరి ఎందుకు నమ్మము? మొదటి మనుషుని నమ్ముతాం, రెండో మనుషుని ఎందుకు నమ్మట్లేదు? ఆదాము నమ్మినప్పుడు యేసుక్రీస్తుని ఎందుకు నమ్మము? నమ్ముతున్నామా? ఆర్ యు బిలీవింగ్? We cannot believe. Hallelujah. మన మొదటి ఆదాము మట్టికి ఆయన ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది కాబట్టి అంతే పద, లోకంలో మరణం ఉంది కాబట్టి నేను కూడా మరణించాల్సింది అందరితో పాటు. అరే ఇంకొక ఆదాము వచ్చేసి, రెండవ ఆదాము వచ్చేసి ఆ మరణాన్ని మృంగివేసి, మరణం లేకుండా నా యొద్దకు వచ్చి వారిని జీవాన్ని ఇస్తా అని చెప్తే దాన్ని నమ్మడానికి సంఘం సిద్ధంగా లేదు, మనుషుడు సిద్ధంగా లేదు, ఎవరు సిద్ధంగా లేరు అసలు. నోబడీ బిలీవ్ ఇట్. అందుకే ఏముంది మనకి? మరణ భయము. We have a fear of death because we don't believe the power of the last Adam. రెండవ ఆదాం యొక్క ఆయన చేసిన త్యాగాన్ని గుర్తిస్తున్నామా? లేదు. హల్లెలూయా. మరి ఆయన పోనీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేయమన్నారు చూద్దాం. ఆయన వచ్చేయమన్నారు చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25 నుంచి చదువుదాం. 11:20. యోహాను, జాన్ చాప్టర్ నెంబర్ 11 and verse number 25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఏమంటున్నాడు ఇక్కడ? ఇప్పుడు మొదటి ఆదాం ఏమన్నాడు? ఒక మనుషుని ద్వారా ఏమొచ్చిందంట? పాపము. ఆ పాపం ద్వారా ఏమొచ్చింది? మరణం. మరణం వచ్చి లోకంలో ప్రతి ఒక్కరి మీదకి వచ్చేసింది. పాపం చేసావా, చేయలేదా, తప్పు చేసావా, చేయలేదు, నాకు అనవసరం, లోకంలో మరణం ఉంది కాబట్టి నీ మీదకి వచ్చేసింది ఆటోమేటిక్.
ఇట్స్ బై డిఫాల్ట్ అన్నమాట. అదే అంటారు రోమన్ చాప్టర్ నెంబర్ 5 వర్స్ నెంబర్ 12. మళ్ళీ ఒకసారి చదవండి అది. రోమా 5:12. సో కంపేర్ చేద్దాం రెండింటికి. లెట్స్ కంపేర్ దిస్ టూ థింగ్స్, ఆడమ్ అండ్ జీసస్. ఇట్లుండగా ఆ. ఒక మనుషుని ద్వారా పాపము, ఆ. పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించెనో ఆ. అలాగుననే ఆ. మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. ఆ. అంటే ఏలైనగా ఇప్పుడు మనుషులు పాపం ఎందుకు చేశారు? పాపం వచ్చింది కాబట్టి లోకంలోకి. కాబట్టి ఏమైపోయాడు? ఆటోమేటిక్గా పాపే అయిపోయాడు అంతే. నువ్వు తప్పు చేసావు చేయలేదు కనీసం పాపే అయిపోయాడు అంతే. బై డిఫాల్ట్ అన్నమాట. బ్లడ్లో వచ్చేసింది అది. ఆదాం నుంచి వెళ్ళి బ్లడ్లో వచ్చేసింది. నువ్వు తప్పు చేసావా, పొరపాటు చేసావా, చేయలేదా, కానీ డిఫాల్ట్గా ఏమొచ్చేసింది? పాపం అందరి మీదకి వచ్చేసిందంట. హల్లెలూయా. చదవండి. ఏలైనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను కాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీదకి కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలే. ఇప్పుడు పాపము చేయని వారి మీద కూడా వచ్చిందా లేదా? తప్పు చేయని వారి మీద కూడా మరణం వచ్చేసిందా? వచ్చేసిందా? హల్లెలూయా. అయినను పాపము చేయని వారి మీది కూడా, పాపము చేయని వారి మీదికి కూడాను ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. హల్లెలూయా. ఇప్పుడు ఇందులో నీదేమన్నా పాత్ర ఉందా? పాత్ర ఉందా? ఇప్పుడు పాపము చేసిన వారి మీదకి వచ్చింది, పాపము చెయ్యని వారి మీదకి, ఇద్దరి మీదకి వచ్చేసింది. అరే ఎలాగ మరి ఇది? వాట్ ఈస్ దిస్? మొదట ఏమన్నాడు? లోకంలోకి పాపం వచ్చేసింది, మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను అని చెప్పాడు. ఆ తర్వాత ఏమంటుండే? పాపము చెయ్యని వారి మీదకి కూడా మరణం వచ్చేసిందంట. సో హౌ దిస్ మిస్టరీ ఎలాగ వీడిపోవాలి? సో ఇప్పుడు మనం ఏం నమ్ముతాము? నేను పాపం చేసినా చేయకున్నా అలాగున్నా ఎలా ఉన్నా సరే మరణం రావాల్సిందే, ఒకరోజు మరణించాల్సిందే అంతే. ఎందుకు? ఒక మనుషుని ద్వారా ఏమొచ్చింది? పాపము. ఆ పాపం ద్వారా ఏమొచ్చింది? మరణం. కాబట్టి నేను కూడా నలుగురితో. బట్ దిస్ ఇస్ ఫస్ట్ ఆడమ్. ఇది మొదటి ఆదాము చేశాడు కాబట్టి మొదటి ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపము, ఆ పాపం ద్వారా వచ్చినటువంటి మరణం. మరి రెండవ ఆదాము కూడా అలా అంతకంటే పవర్ఫుల్ కదా, ఇంకా అంతకంటే శక్తివంతుడు కదా. ఆదాముని దేవుడు చేశాడు, చేతులతో చేశాడు, కానీ రెండవ ఆదాము దేవుడే స్వయంగా భూమి మీదకి దిగి వచ్చాడు. సో ఎవరిని నమ్మాలా ఇప్పుడు? దేన్ని నమ్మాలా? మరణాన్ని నమ్మాలా, జీవాన్ని నమ్మాలా? ఆదాముని నమ్మాలా, యేసయ్యని నమ్మాలా? మరి ఇప్పుడు మనం ఎవరు నమ్ముతున్నాం? ఎవరు నమ్ముతున్నాం మనం? ఆదాముని నమ్ముతున్నామా? మరణం లేదని నమ్ముతున్నామా? యేసయ్య నమ్ముతున్నామా? అసలు జీవమే నేను బ్రతికినన్ని రోజులు భూమి మీద బ్రతికించి చాలు ప్రభా ఇక తీసుకెళ్ళంటే అప్పుడు వెళ్ళిపోలా. దేన్ని నమ్ముతున్నాం? వాట్ యు బిలీవ్? ఇప్పుడు ఈయనేమన్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? చదవండి. ఇప్పుడు యోహాను సువార్త 11:25 నుంచి చదువుదాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చనిపోయినను ఏం చేస్తాడంట? అంటే ఇది ఒకవేళ నువ్వు అకస్మాత్తుగా చనిపోయావనుకో, నీకు రెండో మరణం లేదు, నువ్వు నిత్య జీవంలో ఉంటావు. దిస్ ఇస్ సెకండ్ డెత్ మేబీ అనుకుందాం, సెకండ్ డెత్. లేదా భూమి మీద ఒకవేళ నీకు ఒక ప్రణాళిక ఉండి, ఒక ఉద్దేశం ఉండి, అది నెరవేరక ముందు కనుక నువ్వు చనిపోతే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను లేపేస్తాడు మళ్ళీ. హలో ఎవరు వచ్చి ప్రార్థన చేస్తారు, నువ్వు లేచిపోతావు. సో యూ విల్ రైజ్ అగైన్. అలా కూడా అనుకోవచ్చు. రోజు 5 వేస్. హల్లెలూయా. రెండో మరణానికి నీ పైన ఆధిపత్యము లేదు, అలాగే అనుకోవచ్చు. ఓకే, అది పక్కన పెడదాం. ఇది చూద్దాం. చదవండి. బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును. ఇక్కడ ఎంతమంది బ్రతికి ఉన్నారు? అందరు చెప్పండి. నాలో జీవం ఉంది అనండి. నేను ఇంకా బ్రతికే ఉన్నాను అనండి. పర్లేదు, గట్టిగా చెప్పండి. నేను ఇంకా బ్రతికే ఉన్నాను అనండి. కదా, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. అయితే బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు. ఈ ప్రతి వాడి లోపలికి ఎవరు రావచ్చు? తప్పు చేసిన వాడు రావచ్చు,
ఇంకెవరైనా రావచ్చు. దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కడు నువ్వు ఎలాగ జీవించావు అనేది కాదు ఇక్కడ. దేవుణ్ణి ఎలాగ నమ్మావు, హౌ యు బిలీవ్ యువర్ గాడ్. ఎందుకంటే నువ్వు ఎట్టి కొలతో కొలుస్తావో నేను కూడా నిన్ను అదే కొలతో కొలుస్తాను దేవుడు. హల్లెలూయా. నువ్వు రీడ్, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికిని చనిపోడు. చనిపోడు. ఊరుకోండి బ్రదర్, మనిషి బ్రతికితే 70 సంవత్సరాలు, అధిక బలమైన ఎడల 80 సంవత్సరాలు, అది నాకు కావాలి, దాని గురించి బోధించండి. భలే వింటాను నేను. సంఘానికి అది కావాలా? మరి అది రాసింది ఎవరు? మోషే. మోషే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 120. అంటే వాక్యాన్ని ఏం చేశాడు? నిరర్ధకం చేశాడా లేదా? ఇప్పుడు మోషేనే ఏం రాశాడు? మనిషి బ్రతికితే 70 సంవత్సరాలు, అధిక బలమైన ఎడల 80 సంవత్సరాలు అని రాసినటువంటి మోషే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 120 సంవత్సరాలు కూడా అతని చూపు మందగిల్లలేదంట, సత్తువ తగ్గలేదంట. మరి నీకు మాత్రం ఏం రాసిచ్చాడు? నీకేం రాసిచ్చాడు? 70, అంతకంటే ఎక్స్పెక్ట్ చేయకు. బలం ఉందా? 80, అంతకంటే ఎక్స్పెక్ట్ చేయకు. డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ దట్. నీకు అది రాసించి ఆయన మాత్రం ప్రభా ఈ వాక్యంతో నాకు సంబంధం, నీ కృప నాకు కావాలి ప్రభా, నీ కృప నాకు కావాలి ప్రభా. నేను చేశాడు 70, 80, 100, 120 వరకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే మోషే ప్రవక్త. మోసెస్ ఇస్ ఎ ప్రాఫిట్, హీ నోస్. ఇందుక వర్షిప్లో చెప్పాను, మోషే ప్రార్థించే, ప్రభా వాక్యం ఇది కరెక్ట్, ఇవన్నీ మాట్లాడుతున్నా కరెక్టే ప్రభా, అసలు ఇది కాదు, నీ మార్గాన్ని నాకు బోధించు ప్రభా అంటాడు. ప్రార్థన చేస్తాడు, నీ మార్గం నాకు బోధించు. లార్డ్ షో మీ దై వేస్, టీచ్ మీ దై వేస్. నీ మార్గాన్ని నాకు బోధించు. ఎవర మార్గము? సెకండ్ యాడమ్. ఎవర మార్గము? క్రీస్తు, నేనే మార్గము. హల్లెలూయా. నీ మార్గాన్ని నాకు బోధించు ప్రభా. బోధిస్తాడు. ఏం బోధిస్తాడు? యేసయ్య గురించి బోధిస్తాడు. ఇదిగో ఈయన రెండవ ఆదాము, ఈయన భూమి మీదకి వచ్చి మరణాన్ని కొట్టివేస్తాడు, మరణం అనేది లేకుండా చేసేస్తాడు అని బోధిస్తే, ప్రభా ఈ వాక్యం అన్ని బోధించా, ఇవన్నీ ఆ ప్రజలకి, నాకు మట్టికి యేసయ్య చాలు, నీ మార్గం చాలు ప్రభా నాకు. ఆ మార్గంలోకి వెళ్ళిపోయాడు. మరణం అనేది ఒకటి ఉంది అని దేవుడు గుర్తించి ఆయన గుర్తు చేసేంత వరకు జీవించాడు. మోషేకి దేవుడు గుర్తు చేశాడా లేదా? ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, అరిగిపోయిన రికార్డ్ లాగా ఇది, మన సంఘంలో అరిగిపోయిన రికార్డ్ ఇది. హల్లెలూయా. ఎప్పుడు చెప్తూ ఉంటాను, మోషేని దేవుడు కొండ మీదకి పిలుస్తాడు. మోషే కమ్ 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 అంటాడు. వెళ్ళిపోతాడు మోషే. ప్రభా ఏంటంటే మొత్తం అంతా చూడంటాడు. భలే ఉంది ప్రభా, చచ్చిపోయి ఇక్కడ అంటాడు. డై హియర్ అంటాడు. ఇక్కడ తీసుకొచ్చే ప్రభా ఏం చేయాలంటే, నువ్వు ఇక్కడ చనిపోవాలి మోషే, అయిపోయింది, నువ్వు చనిపోవాలి అంటే. మోషేకి నువ్వు చనిపోవాలి అని తెలియజేసేంత వరకు మరణం అనేది ఒకటి ఉందని మర్చిపోయాడు. ఉన్నా కదా? వాక్యం ఇస్ అ వర్డ్. కొండ మీద తీసుకెళ్ళిన తర్వాత ఇంకేదైనా బోధిస్తాడేమో అనుకున్నాడు దేవుడు. మోషే అనుకుంటాడు ఇంకేదైనా బోధిస్తాడే, మిస్టరీ విప్పుతాడేమో, ఇంకేదైనా పరలోకం గురించి బోధిస్తాడేమో అని అనుకుంటే, దేవుడు అంటే ప్రభా ఏం చేయాలి ప్రభా కొండ మీద తీసుకొచ్చావంటే, మోషే మరి నువ్వు ఆ యోర్దాను దాటి వెళ్ళకూడదు, ఇక్కడ నువ్వు చనిపోవాలి. సో హీ డైడ్. వీళ్ళ కొండ మీద ఆయన చనిపోయాడు. ఈ మోషే ఏం రాశాడు? 70, బలముండే 80. ఇప్పుడు నీకు ఈ వాక్యము కావాలా, ఆయన మార్గము కావాలా? అది వాక్యమే కరెక్ట్, దాన్ని కూడా నమ్మాలా. దట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఐ రెస్పెక్ట్ ఇట్. బట్ దేర్ ఈస్ అనదర్ వే దట్ యు నీడ్ టు బిలీవ్. ఆ వాక్యంతో పాటు మార్గం కూడా ఉందని చెప్పండి పక్క వాళ్ళకి చెప్పండి, వాక్యంతో పాటు మార్గం కూడా ఉంది అనండి. వాక్యం ఒక్కటి తెలుసుకుంటే పర్లేదు, అంటే వాక్యం ఒక్కటి తెలుసుకోవడం కదా, వాక్యంతో పాటు ఏం తెలిసి ఉండాలి నీకు? దేవుని మార్గంలో, ఆయన ఉద్దేశంలో, ఆయన చిత్తం. హల్లెలూయా. ద విల్ ఆఫ్ గాడ్. ఇక్కడ దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు? ఎవరైనా బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కడు, ప్రతి వాడు. హల్లెలూయా. చిన్నోడు పెద్దోడు ఎవరైనా సరే, ప్రతి వాడు
ఎవ్రీబడి, ఎవ్రీవన్. ఇది కొంతమందికి బాగా విశ్వాసం ఉండి, లేదంటే బాగా నీతిగా పరిశుద్ధంగా నాకంటే పరిశుద్ధుడు లేడు అనుకునే వారికి కాదు, ప్రతి ఒక్కరికంట. అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఈ వరం వర్తిస్తుందా లేదా? నువ్వు ఎలా ఉన్నా సరే ఈరోజు ఏ మరణకరమైన పరిస్థితి కూడా వెళుతున్నా సరే, ఈ వాక్యం కనుక నీ హృదయంలోకి వెళితే ఆ మరణాన్ని జయించి జీవిస్తావు. హల్లెలూయా. ఆ వ్యాధిని జయించి జీవిస్తావు. యు విల్ లీవ్. హల్లెలూయా. సో దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఆన్ డెత్. మరణం పైన దేవుడికి ఈ ఉద్దేశం ఉందంట. మరణం ఇలాగే ఉండాలి. అసలు మరణం అనేది పని చేయకూడదు. నా యందు విశ్వాసం ఉంచావా, మరణం గురించి మర్చిపోతుంటాడు దేవుడు. ఫర్గెట్ అబౌట్ డెత్. హల్లెలూయా. ఎక్కట్లేదు కదా? ఎందుకు ఇంత పెద్ద మాటలు? 70 సంవత్సరాలు అనండి, 80 సంవత్సరాలు అనండి, బాగుంటుంది కదా అది. లోకంలో 70 నీకు 60 సంవత్సరాలు వచ్చిందనుకో మొదలైపోతుంది. 60, 65 దాటితే మొదలైపోతుంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది. టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది. 65. బట్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. నువ్వు దేవుని లోపల ఉంటే 65 కూడా 20 సంవత్సరాలు ఉన్న బలవంతులాగా జీవించవచ్చు. హల్లెలూయా. యూ కెన్ లివ్ లైక్ ఎ యంగ్ మ్యాన్, ఎ యంగ్ ఉమెన్. హల్లెలూయా. మరి ఎందుకు చనిపోయాడు యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చి? ఈ జీవితం కాదా? నా గొర్రెలకు జీవము అది సమృద్ధిగా కలగడానికి ఆయన చెప్పాడు కదా. ఈ జీవము సమృద్ధిగా ఉన్నప్పుడే కదా క్రైస్తవుల సామర్థ్యం ఏంటో, దేవుని నమ్ముకున్న వారి సామర్థ్యం ఏంటో బయటకు వచ్చేస్తుంది. యెహోవా దేవుడు కాగల జనులు ఎవరంట? ధన్యులంట. హల్లెలూయా. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? దేవుడు అంటే దేవుడు కూడా తెలుస్తుంది ఈ మాట నమ్మలేమని. లోపడే మనమే కదా ఎందుకంటే మనము లోకంలో ఉన్నాం కాబట్టి లోకానుసారంగా నడుస్తాం. లోకం ఎలా లోకం మన ఎదురుపడి ఎలా అలాగే, మన చుట్టుపక్కల వారు ఎలా ఉంటారు మనం కూడా అలాగే ఉంటాం. మన రిఫరెన్స్ పాయింట్ అదే. రిఫరెన్స్ పాయింట్ ఏది ఉండాలా? వాక్యం. రిఫరెన్స్ పాయింట్ చేంజ్ అవ్వాలి. నువ్వు చూసేది చేంజ్ అవ్వాలి. చేంజ్ అయినప్పుడే, అందుకే వాక్యం అంటే నీ కళ్ళకి ఎలా ఉండాలంట? వేళ్ళకి కట్టుకోమంటాడు. నీ కళ్ళకి కనిపించేలాగా ఉంటాడు. ఎందుకు? లోకాన్ని వచ్చినప్పుడు వాక్యాన్ని చూస్తున్నారు. లుక్ ఇంటు ద వర్డ్. ఎంతమంది రోజు వాక్యం చదవాలి? ఇది అడగదు. ఇట్లాంటివి అడగదు కదా. దేవుడు తల చేయడం కష్టం. చెయ్యి ఎత్తుతో పోవాలా, ఎత్తుకుంటే ఇంకో పోవాలా? ఎందుకు దేవుడు చూస్తాడు? చేద్దామా, ఎత్తావా, లేదా ఏంటది? ఎత్తుతో ఒక ఇలాంటి అడగదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ వాక్యం ఎలా ఉండాలా? ఆభరణలాగా ఉండాలంట. కంఠస్థం చేసుకున్న వాక్యాలన్నీ ఈ కళ్ళకి వాసిందాలంట. అంటే ఏం చెప్తున్నాడు? రిఫరెన్స్ పాయింట్ నేనే ఉండాలి. నువ్వు లోకం వైపు చూడకు, మనుషుల వైపు చూడకు, నన్ను చూడకు. I came to give you life. నేను జీవన వచ్చాను. చూద్దాం. మరణ భయం అనేది చాలా ప్రమాదకరం. మరణ భయం ఒకసారి ఇంటరాక్ట్ అయిపోతుంది జీవితకాలంలో. సో అది
జీవాన్ని కూడా వచ్చాడు. సముద్ర తీర జీవం పొందుకోవడము నీ గురి, నీ గమ్యం. ఆ గమ్యం వైపు వెళ్ళిపోవాలి, గురి వైపు నడవాలి. నడుస్తున్నప్పుడు కరెక్టే, నడుస్తున్నప్పుడు అనేక కనిపిస్తుంది, చాలా రకాలు కనిపిస్తుంది, చాలా రకాల వినర్స్ వస్తుంది, వార్తలు వింటాం, చూస్తాం, పరిస్థితులన్నీ కూడా నీతో మాట్లాడతా ఏంటి జీవం అంటుంది. చూడు నీ పరిస్థితి ఎలా ఉంది. రోజు రోజుకి ఆ నొప్పి ఎక్కువైపోతుంది, రోజు రోజుకి సమస్య ఎక్కువైపోతుంది, రోజు రోజుకి ఆ వ్యాధి ముదిరిపోతుంది. అయినా సరే నా దేవుడి వ్యాధి బయటికి తీసుకొచ్చాడు అని జీవాన్ని చూస్తూ నడిచావా, మరణం నుంచి బయటకు వచ్చేసి ఆ జీవాన్ని పొందుకుంటావు. దేన్ని విధానం నుంచి చూస్తావు దానిలాగా మోషేకి చెప్తాడు దేవుడు, తాపకరమైన పాములు వచ్చి వాళ్ళకు దాదాపు 10%, 15% చనిపోతారు ఆ పాము కరవడం వల్ల. మోషే దేవుడికి ప్రార్థన చేస్తాడు, ఈజీ అంటే దేవుడు చెప్తాడు మోషే ఇదిగో ఆ సర్పం లాంటి ఒక ఆకారం ఇద్దరు సర్పం చేసి ఆ పోల్ పుట్టేది ఒక స్తంభం చేసిన స్తంభానికి వేగుతూ కొట్టేశాడు. అప్పుడు స్తంభం స్థాపించి స్తంభం పెట్టేసి దానికి ఒక ఇద్దరి సర్పం చేసి ఆ స్తంభం మీద కొట్టేస్తాడు మోషే. ఇప్పుడు మోషే చెప్తాడు, ఎవరైతే ఆ సర్పాన్ని నిదానించి చూస్తారో వారు బ్రతుకుతారు. ఆ పాము విషయం ఏ మాత్రమో వారికి మార్చలేదు. పాము కలిసింది చనిపోవాలా, కానీ ఎవరైతే నిదానించి చూస్తారో let's go back. The most important people in the Bible. I want to read the scripture. Numbers chapter number 19. Let us see. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుంచి చదువు. పంపించాడు దేవుడు, పాములను పంపించాడు. జనుల మధ్యలో పంపిస్తే ఆ పాము కాటు వలన అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యుద్ధకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపము చేసి యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకోమని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరబడిన ప్రతిమను దాని వైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాడు. దానిలా ప్రతిమను దాన్ని చేసి ఆ స్తంభం మీద దాన్ని ఎప్పుడైతే ఈ పాము ఇద్దరి సర్పము చేయబడి ఆ స్తంభం మీద పెట్టబడిందో, పాము కలిసిన ప్రతి ఒక్కరు వచ్చి దాని ముందు నిలబడి చూస్తున్నాడు, దాన్ని నిదానించి చూస్తున్నాడు. అలా నిదానించి చూస్తున్న ప్రతి ఒక్కరు బ్రతకారు. అంటే ఆ విషయం వారి మీద అని చేయాలి. ఈ రోజు కూడా ఈ రోజు చూడండి, స్తంభం మీద సర్పము కొట్టడం అంటే దేన్ని సూచిస్తుంది? ఏదైనా గుర్తు వచ్చిందా మీకు?
సిలువ. అవునా కదా? స్తంభము, ఇద్దరు సర్వులు, వ్యక్తి కొట్టుకుంటారు. మోషే చెప్పాడు. అంటే మోషేకి విషపూరితమైనది ఏదైనా అంటే లోకంలో ఉన్న మరణోచన బయటికి రావాలి అంటే మోషేకి ఎవరు చూపించాడు దేవుడు? సిలువను చూపించాడు. సిలువను చూడాలి. లుక్ ఆన్ ద క్రాస్, లుక్ ఆన్ ద క్రాస్. సిలువను నిదానించి చూడాలి. ఈ సిలువను నిదానించి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంట? ఆ రోజు ప్రతిమనే చేసి ఆ ప్రతిమను చూస్తేనే బ్రతికితే ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువు నిజంగా సిలువలో మరణించాడు. మరణించి మరణాన్ని కొట్టివేసిన జీవనిచ్చాడు. ఆ జీవమును నిదానించి చూస్తే బ్రతకవా? బ్రతుకవా లేదా? స్పెషలిస్ట్ డాక్టర్, ఏ డాక్టర్? స్పెషల్ డాక్టర్, ఎండి, ఎంబీబీఎస్, ఎంఫాసిస్. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డబుల్ డిగ్రీ, ట్రిపుల్ పిహెచ్డి. Who is that doctor? So we look on to that things. దాని వైపు మనం నిలబెట్టి చూస్తాం, దాని వైపు చూస్తాం. లేకపోతే మన ఇంటి డాక్టర్ ఉంటారు. మన ఇంటి డాక్టర్ డాక్టర్ యూట్యూబ్ అండ్ స్పెషలిస్ట్ గూగుల్. డాక్టర్ యూట్యూబ్ దగ్గరికి వెళ్ళిపోయి టక్ 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 టైప్ చేసిస్తాం. బాబోయ్, అసలే భయంతో ఉన్నావు, వాడు ఇంకా భయపెట్టేసరికి ఏమైపోతావు? ఇంకా భయంలోకి వెళ్ళిపోతావు. ఇది డాక్టర్ నమ్మకం అంతే. డాక్టర్ గూగుల్. డోంట్ ఫాలో దెమ్. దేన్ని నిదానించి చూడాలంట? క్రాస్. లుక్ ఆన్ టు క్రాస్. హల్లెలూయా. పక్కలో చెప్పండి, నీ సమస్యల్లో సిలువను చూడానండి, నీ ఇబ్బందుల్లో సిలువను చూడను, నీ కష్టకాలంలో సిలువ వైపు చూడను. హల్లెలూయా. సిలువను ఇంట్లో పెట్టేసుకుంటాం. పెద్ద సిలువ ఉంటుంది ఇంట్లో, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది సిలువ. చూసినప్పుడు అయ్యా నీవే సిలువ నుంచి దిగి రాకపోయావు, నన్నేం కాపాడుతావు ప్రభు? ఆయన చూసి ఏడుస్తాము. నా ప్రభు ఎంత దారుణంగా హింసించబడ్డాడు, నా ప్రభు ఎంత దారుణంగా కొట్టివేయబడ్డాడు, నా ప్రభు ఎంత దారుణంగా చనిపోయాడు. అరే ఎందుకోసం చనిపోయాడు? ఎందుకోసం చనిపోయాడు ఆయన? ఇది పక్కన పెట్టేసి ఆయన మీద జాలి పడతామేంటి? ఆయన ఆ పని చేసింది దేనికోసము? ఎందుకు సిలువలో మరణించాడు? ఎందుకు ఆ సిలువ గుండా వెళ్ళాల్సి వచ్చింది? ఆ సిలువ గుండా వెళితే తప్ప నీ మీద ఉన్న మరణము కొట్టివేయబడదు. ఆ సిలువ గుండా వెళితే తప్ప నీ మీద ఉన్న పాపము శాపము కొట్టివేయబడదు. నువ్వు సిలువను చూసిన ప్రతిసారి ఏమనుకోవాలి? నా మరణము ఆ సిలువలో కొట్టివేయబడింది అని గమనించాలి. హల్లెలూయా. నా వ్యాధి ఆ సిలువలో కొట్టివేయబడింది, నా పాత జీవితం ఆ సిలువలో కొట్టివేయబడింది, నా శాపము ఆ సిలువలో కొట్టివేయబడింది. హల్లెలూయా. అలాగే నిదానించి చూడాలి దాన్ని. then you will get life. అప్పుడు ఏమొస్తుంది నీకు? జీవం. హల్లెలూయా. ఎంతమంది ఇలాగ చూస్తారు మీ ఇంట్లో సిలువని? ఎంతమంది ఇంట్లో సిలువ ఉంది చెప్పండి? సిలువ క్రాస్ గోడకి ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో. అక్కడ లేకపోతే పర్సులో ఉంటుంది, పర్సు లేకపోతే బ్యాగ్లో ఉంటుంది, బ్యాగ్ లేకపోతే కనీసానికి బుక్లో అని ఉంటుంది, ఎక్కడో చోట ఉంటుంది ఆ సింబల్ మాట. వీ హ్యావ్ దట్ సింబల్. కానీ ఆ సిలువను చూసినప్పుడు నీకు ఏం గుర్తుకు రావాలా? నా పాత జీవితము అక్కడ గతించింది. ఆ సిలువలో మరణించింది ఎవరు? నా పక్షమున యేసయ్య మరణించాడు కాబట్టి నేను ఆయన పక్షమున ఆయన జీవాన్ని పొందుకొని జీవించాలండి. హల్లెలూయా. ఐ హావ్ టు లివ్ ఆయన జీవాన్ని కలిగి, ఆయన సామర్థ్యాన్ని కలిగి, ఆయన బలాన్ని కలిగి. హల్లెలూయా. సో ఇక్కడ చూడండి ఏమంటాడు సంఖ్యాకాండంలో, అదే చెప్తున్నాడు, అది సింబాలిక్గా చూపిస్తున్నాడు అక్కడ. మోషేకి చూపిస్తున్నాడు. మోషే వాళ్ళు బ్రతకాలంటే ఇలా ఇది కావాలా వారి జీవితంలో? వారికి ఇంకా యాంటీడోట్ ఏదో కాదు, యాంటీపాయిజన్ ఏదో కాదు, ఏదో మెడిసిన్ కాదు. వారికి కావాల్సింది ఏంటి? క్రాస్, సిలువ. ఆ సిలువ ద్వారానే జీవం వస్తుంది. హల్లెలూయా.
ఆ పామును అక్కడ పెట్టడం వల్లనే జీవం వారికి చూసిన ప్రతి ఒక్కరు బ్రతికితే ఈరోజు జీవం గల దేవుని కుమారుని చూస్తే బ్రతకమా? ఖచ్చితంగా 100%గా ప్రతి దాంట్లో బయటకు వచ్చేస్తాం. హల్లెలూయా. వి విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ఎవ్రీ ప్రాబ్లం. బట్ మన ప్రాబ్లం ఏంటంటే చూడం. వీ కెనాట్ సీ. సో దట్ ఈస్ వాట్ అవర్ ప్రాబ్లమ్ ఇస్. హల్లెలూయా. ఆల్రైట్, చూద్దాం ఇంకా 1 కొరింథీయులు 15:24 చూద్దాం. అయిపోయింది అది. 1 కొరింథియన్స్ చాప్టర్ నంబర్ 15:24 ముగించేద్దాం. ఓకే, అది అయిపోయింది కదా. రోమన్స్ 5:14 అయిపోయింది. గుడ్. హీబ్రూస్ చాప్టర్ నెంబర్ 2 and verse 6 చూసి ముగించుకుందాం. ఇంకా 2 స్క్రిప్చర్స్, 2 more scriptures విల్ క్లోజ్ హియర్. హెబ్రూ 2:6. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి చదువుదాం. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువనిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఉంచితివి. ఆయన సమస్తమును లోపరిచినప్పుడు, చూడండి, ఆయన సమస్తమును వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదంట. హల్లెలూయా. అంటే సమస్తమును లోపరిచినప్పుడు అలా లోపరచకుండా దేనిని కూడా విడిచిపెట్టంట. మొత్తం అన్నిటి లోపరిచేసండి దేవుడు. హల్లెలూయా. మరణమును కూడా, వ్యాధిని కూడా, బలితను, దరిద్రను, లేమి ఏవైతే లోకంలో ఉన్న సమస్తమును కూడా ఏం చేశాడంటే దేవుడు లోపరిచేసాడు. ఎవరికి లోపరిచాడు? ఎవరికి లోపరిచాడు? ఎవరికి లోపరిచాడు? అని కొంత చెప్పరేంటండి. ఎవరికి లోపరిచాడు? ఓకే, అందుకే 8 నుంచి చదివించాను మీకు. అయితే ఒక్కడ ఒక చోట ఎలాగ దృఢంగా సాక్ష్యం ఇచ్చాను, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటూ. ఎవరికి లోపరిచాడంట? మనుష్యునికి. ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్. మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు? నీవు దూతల కంటే వాడిని కొంచెము తక్కువగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి. ఇక్కడ డిప్రెషన్ వచ్చింది అనమాట. మనుషులందరికీ ఉన్న ఆ మనుషులందరికీ సమస్తం వారి పాదముల కిందికి రాదు. ఎవరికి వస్తుంది? ఎవరైతే మహిమా ప్రభావంతో కిరీటము ధరించబడుతుందో వారి పాదముల కిందికి సమస్త శత్రువులు వచ్చేస్తాయంట. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. ఎవరి పాదముల కిందికి? ఎవరైతే మహిమా ప్రభావములతో కిరీటము ధరించబడుతుందో. ఎవరికి ఇచ్చాడు మహిమ ప్రభావము? సంఘానికి, నాకు, మనకి, మనందరికి. హల్లెలూయా. గాడ్ గేవ్ us గ్లోరీ అండ్ హానర్. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు క్రీస్తు దగ్గరికి వచ్చావో, మహిమ ప్రభావంతో నువ్వు కిరీటము ధరించబడిందో, సమస్తము పైన ఆధిపత్యం వచ్చేస్తుంది నీకు. హల్లెలూయా. సమస్తము కూడా నీకు లోబడుతుందంట. ఆయన సమస్తమును వానికి లోబర్చినప్పుడు వానికి లోబర్చకుండా దేనిని విడిచిపెట్టలేదంట. హల్లెలూయా. మరణాన్ని విడిచిపెట్టాడా? వ్యాధిని విడిచిపెట్టాడా? పాపాన్ని విడిచిపెట్టాడా? శాపాన్ని విడిచిపెట్టాడా? దరిద్రము, నిరుద్యోగం అన్ని దేన్ని విడిచిపెట్టాడా? దేన్ని విడిచిపెట్టలేదు. సమస్తం అన్ని కూడా నీకు లోబడే పని చేయాలంట. హల్లెలూయా. నీ పాదముల కింద ఉండాలంట.
దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. A privilege of a Christian. Hallelujah. Power has to give into a church. ఇంత సామర్థ్యం ఇచ్చాడు దేవుడు సంఘానికి, ఇంత శక్తిని ఇచ్చాడు. ఏది కూడా నీకంటే పైగా ఉండకూడదండి, ఏది కూడా నీ పైన ఆధిపత్యం చేయకూడదండి. సమస్తము పైన నీ ఆధిపత్యం ఉండాలి. వ్యాధి వచ్చిందంటే గచ్చిగచ్చిగా వణికిపోతాం. కరోనా కంటికి కనిపించే దానికి వణికిపోతాం. ఇంకేదన్నా వస్తే దానికి వణికిపోతాం. ఇంకేదన్నా వచ్చిన మరణం భయం. హల్లెలూయా. ఎందుకు? వాక్యంలో లోతు తెలియదు. వి డోంట్ నో ద డెప్త్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి ఈ సామర్థ్యాన్ని ఇవ్వడానికే రెండవ ఆదాము ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఇంత గొప్ప ఆధిపత్యాన్ని ఇవ్వడానికి, మహిమ ప్రభావాలతో మనకి కిరీటము ధరింపజేయడానికి వచ్చాడంట ఆయన. హల్లెలూయా. కింద అంటాడు చూడండి, 9 చదివితే, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావాలతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను ఎక్కడికి తెస్తున్నాడంట? మహిమకు. ఈస్ బ్రింగింగ్ ఎవ్రీబడి ఇంటు ద గ్లోరీ. అంటే ఆయన యందు విశ్వాసించే ప్రతి ఒక్కరు కూడా ఏమిస్తున్నాడు? మహిమ ప్రభావములు. ఎప్పుడైతే మహిమ ప్రభావాలు నీకు వచ్చేస్తాయో సమస్తం పైన ఏమొస్తుంది నీకు? ఆధిపత్యము, అధికారము. ఆ వ్యాధి వచ్చిన వాళ్ళు అనేకులు చనిపోయారు, నువ్వు చనిపోవు. ఆ రోగం వచ్చిన వాళ్ళు బయటికి రాలా, నువ్వు వస్తావు. యు విల్ కమ్ అవుట్. ఎందుకు? నీకు మహిమ ప్రభావాలతో కిరీటం ఉంది, దానిపైన నీకు ఏముంది? ఆధిపత్యము, అధికారం ఉంది. ప్రార్థన చేసావా, వెళ్ళిపోతుంది వ్యాధి. నజరేయుడైన యేసు నామములో పో బయటికి, సరిపోతుంది అది. ఎందుకు? దానిపై నీకు ఏముంది? అధికారం. ఈ ఆధిపత్యంను గుర్తించుకోవాలి, ఈ ఆధిపత్యాన్ని పొందుకోవాలి మనం. హల్లెలూయా. అంటే దీనికి మనం చేసేది ఏం లేదు. అక్కడ ఏమంటున్నారు? అక్కడ ఎవరి నిమిత్తం సమస్తం ఉన్నవో, ఎవరినేళ్ళ సమస్తం కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చి ఉంటుంది. ఇది ఎవరి పని? జీసస్, యేసుక్రీస్తు. ఆయనే స్వయంగా తానే అనేక మంది కుమారులను మహిమలోకి తీసుకొస్తున్నాడంట. అంటే మన పని ఏంటి? బిలీవింగ్ జీసస్, దట్స్ ఇట్. కమింగ్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్, యాక్సెప్టింగ్ హిమ్ యాజ్ అ లార్డ్. ఆయనను దేవునిగా అంగీకరించడము, రక్షణను స్వీకరించడం. హల్లెలూయా. అంతే మనం చేయాల్సిన పని. ఈ పని చేసినప్పుడు ఆయన ఏం చేస్తున్నట్టు అందరినీ పోగు చేసి మహిమలోకి తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. ఈస్ బ్రింగింగ్ ఎవ్రీబడి ఇంటు ద గ్లోరీ. హల్లెలూయా. యు సీ దట్. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మహిమ ప్రభావాలతో ధరించబడిన వాడిగా మనం ఆయనను చూసి, అరే అన్ని లోబడుతున్నాయి ఆయనకి. ప్రజలందరూ అన్నారు, సమస్తం బాగు చేస్తున్నాడు ఈయన, అన్ని లోబడుతున్నాయి, వ్యాధులు లోబడుతున్నాయి, బలితో లోబడుతుంది, మరణం లోబడుతుంది, సముద్రం కూడా లోబడిపోయింది, తుఫాను కూడా లోబడిపోయింది. ఎందుకు లోబడింది? ఎందుకు లోబడింది? మహిమ ప్రభావములను. హల్లెలూయా. ఇప్పుడు అదే మహిమ ప్రభావం ఎవరికి ఇస్తున్నాడు? ఆయన మనకి ఇస్తున్నాడంట. ఈస్ గివింగ్ us the same glory and honor. హల్లెలూయా. ఇప్పుడు మరణం పైన భయం ఉండొచ్చా? వ్యాధి పైన భయం ఉండొచ్చా? ఏదైనా ఇంకా వైరస్ వచ్చింది, కొత్త వైరస్, భయం ఉండొచ్చా? ఉండకూడదు. భయం ఉండి జాగ్రత్తగా ఉండండి, భయపడకూడదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, జాగ్రత్త కానీ భయం వద్దు. బీ కేర్ఫుల్ బట్ డోంట్ బీ ఇన్ ఫియర్. ఫియర్ ఇస్ డిఫరెంట్. కేర్, జాగ్రత్తలు తీసుకోవాలా. హల్లెలూయా. ఆల్రైట్, చూద్దాం. ఇంకో చూసి ముగించేసుకుందాం ఒకసారి. ఐ వాంట్ టు టీచ్ దిస్ థింగ్. కీర్తనలు 23 అందరికీ తెలిసినటువంటిది. ఎవ్రీబడి నోస్ దిస్. ఇది మనం బై హార్ట్ చేస్తాం, మన పిల్లలు కూడా నేర్పిస్తూ ఉంటాం. See, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, వెన్ యు బిలీవ్ జీసస్, చాలామంది ఇంకా ఎందుకు బ్రదర్ నేను దేవుని నమ్ముకున్నా కూడా ఈ వ్యాధులు ఎందుకున్నాను,
ఇంకా దేవుని నమ్ముకున్నా, ఎందుకు నా పరిస్థితి మారట్లేదు, ఎందుకు నేను ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, ఎందుకు ఇంకా ఈ గడ్డు కాలంలో ఉన్నాను, ఎందుకు ఈ వ్యాధి పోవట్లేదు, ఎందుకు ఇంక ఫలితం పోవట్లేదు, దేవుని నమ్ముకున్నాను 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బై బర్త్ క్రిస్టియన్ అయినా సరే పోవట్లేదు. వై దేవుణ్ణి అడుగుతాము, పాస్టర్ని అడుగుతాము, మనకు మనం ప్రశ్నించుకుంటాం. సో దిస్ ఇస్ హ్యాపన్స్. ఇది సర్వసాధారణంగా 99% క్రిస్టియన్స్లో ఉండేది. 99% ఆఫ్ క్రిస్టియన్స్. కానీ దేవుడు విడిచిపెడతాడా నిన్ను? విడిచిపెట్టాడు. దేవుడు ప్రామిస్ చేశాడు, నేను నీకు తోడుగా ఉంటాను. ఐ విల్ బి విత్ యూ నో మ్యాటర్ వాట్. ఇమ్మాన్యుయల్, దేవుడు మనకి తోడు. దట్స్ ఇట్, అంతే. దేవుడు నాకు తోడు అని ఆయన ఒకసారి మాట చెప్పాడంటే నీ జీవిత కాలం అంతా ఆయనకు తోడుగా ఉంటాడు. విడిచిపెట్టాడు ఆయన ఎక్కడ కూడా. హి నెవర్ లీవ్స్ యూ. హల్లెలూయా. మరి ఎందుకు సమస్యలు, ఎందుకు కష్టాలు, ఎందుకు ఇబ్బందులు? నన్ను విడిచిపెట్టిన దేవుడు నాతో ఉన్నాడు, అయినా సరే నేను కష్టం గుండా వెళుతున్నాను. నన్ను విడిచిపెట్టిన దేవుడు నాతో ఉన్నాడు, అయినా సరే ఆ మరణం అంధకారమైనటువంటివి ఆ పరిస్థితుల్లో నేను వెళుతున్నాను. హల్లెలూయా. వాయ్ ఆల్రైట్, చూద్దాం. ఎంతమందికి తెలుసు 23వ కీర్తన బై హార్ట్? అందరు బై హార్ట్ చేస్తారు. పిల్లలు కూడా నేర్పిస్తాం కదా ఇంట్లో. యెహోవా నా కాపరి, నాకు ఏమీ లేదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయును, శాంతికరమైన జలం మీద నన్ను నడిపించును. సో వీ నో దీస్ థింగ్స్, మనకి తెలుసుదండి. బట్ స్టిల్ వీఆర్ ఇన్ స్ట్రగుల్. అయితే ఇక్కడ చూడండి, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత 2 విధాలుగా జీవిస్తాం మనం. విల్ లివ్ ఎ 2 kinds ఆఫ్ లైఫ్. 2 రకాలుగా ఉంటారు మనుషులు. ఒకటేమో మన సొంత ఆలోచన చేత మనము నడుస్తాం, వి వాక్. రెండవది దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. మొదటిదేంటి? మనము నడుస్తాము. రెండవది దేవుడు నడిపిస్తాడండి. హల్లెలూయా. గాడ్ విల్ లీడ్ యూ. మొదటిదేంటి? మనము నడుస్తాం, దేవుడు వెనకాల వస్తాడు. గాడ్ విల్ కమ్. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా, కష్టాలైనా ఇబ్బందులైనా ఎక్కడికి వెళ్ళినా నిన్ను విడిచిపెట్టాడు, నీతో ఉంటాడు. ఇది ఎప్పుడు? మనం నడిచినప్పుడు. చూడండి, 4 చదువుదాం మనం. 23:4 కీర్తన. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. దేవుడు తోడుగా ఉంటే గాఢాంధకారంలోకి వెళ్ళడం ఎందుకు? ఫస్ట్ మాట, దేవుడు తోడుగా ఉన్నాడు అని అంటున్నాడు ఆయన. నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నీ దుడ్డు కర్ర నాకు సహాయంగా ఉంది. అయినా సరే నేను ఎక్కడున్నాను? గాఢాంధకారం లోయలో. అయితే ఇప్పుడు గాఢాంధకార లోయలో దేవుడు నడిపిస్తున్నాడా, ఈయన సంచరిస్తున్నాడా? ఆయన ఉన్నాడా, దేవుడు నడిపిస్తున్నాడా? హలో. గాఢాంధకార లోయలో నేను సంచరించినను, అంటలేం చేసుకున్నాక, నేను గాఢాంధకార లోయలో నేను సంచరించి. అంటే ఏంటి? దేవుడు కాదు. ఇప్పుడు నువ్వు నడుస్తున్నావు, ప్రభా నేను నడుస్తున్న ప్రభా, నాకు ఇదే కావాలి ప్రభా, నేను ఇదే చేస్తాను, ఇది నాకు ఇది 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 అంతే, నేను ఇలా వెళ్ళిపోతాను. దేవుడు ఏం చేస్తాడు? బిడ్డ అట్లా వెళ్ళకురా, అది మంచిది కాదురా, అట్లా వెళ్ళకూడదు నాయన, అది పది కాదు, అది మార్గం కాదు, అది బాగా ముళ్ళుంటాయి, అక్కడ మరణం ఉంటుంది, అక్కడ వేద, అక్కడ చీకటి ఉంటుంది. అయినా సరే ప్రభా నేను వెళ్తాను. మా దేవుడు ఏం చేస్తాడు? పద నీ వెనక నేను వస్తాను. దేవుడు బోధిస్తున్నాడా? బోధిస్తున్నాడు. గాడ్ విల్ టీచింగ్ యూ ఎవ్రీ టైం. కానీ నువ్వేం చేస్తున్నావు? ఐమ్ గోయింగ్. పాపం దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. మరి తప్ప దేవుడికి, నేను నీకు తోడుగా ఉంటాను ఏం చేశాడు? దేవుడు నీకు వాగ్దానం చేశాడు. కాబట్టి ఏం చేశాడు? ఏమంటున్నాడు ఇక్కడ? నేను ఒకవేళ అలాంటి అపాయకరమైన గుండె దాని గుండా వెళ్ళని భయపడాను, ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉంటావు ప్రభా, నువ్వు ఇలాగ వచ్చేస్తావు నాకు, కాబట్టి నేను భయపడాను. కానీ నా మార్గం ఏంటి? అంధకారము, వ్యాధి, బలిత నేను ఏర్పరచుకొని నేను సంచరిస్తున్నాను దాంట్లో. ఇట్ ఈస్ మై ఓన్ విల్, ఇట్స్ నాట్ విల్ ఆఫ్ గాడ్. సో దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ లైఫ్.
ఇంకొకటి ఏంటి, ఒకవేళ దేవుడు నడిపిస్తే ఎలాగ ఉంటుంది మరి? ఇది నేను నడిస్తే నాకు ఇన్ని సమస్యలు వచ్చినా దేవుడు మట్టికి ఉంటాడు. నిన్ను కాపాడుతాను, విడిపిస్తాను, ఆ అంధకారం గుండా వెళ్ళి కూడా నిన్ను అందులో పడనివ్వను, ఎలాగలాగ బయట తీసుకొస్తాను, ఎందుకంటే నీ వెనకాల నేను ఉన్నాను. హల్లెలూయా, ఐ యామ్ విత్ యూ. మరి దేవుడు నడిపిస్తే ఎలాగ ఉంటుంది? వెన్ గాడ్ విల్ లీడ్ యూ. నౌ సీ, అక్కడ మొదటి వచనంలో అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్లను ఆయన నన్ను. అంటే ఇప్పుడు ఇక్కడికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? దేవుడిది. పచ్చికల చోట్ల ఏం చేస్తాడంటే దేవుడు నన్ను పరుండ చేయుచున్నాడు. ఇప్పుడు నీవు నడిస్తే ఎలాగ నడుస్తావు? నీకు తెలియదు ముందేముందో. నువ్వు వెళ్ళిపోతున్నావు, అక్కడ వ్యాధి ఉండొచ్చు, అక్కడ మరణం ఉండొచ్చు, అక్కడ అంధకారం ఉండొచ్చు, అక్కడ చీకటి ఉండొచ్చు, అక్కడ దురాత్మలు ఉండొచ్చు, అక్కడ ఏదైనా ఉండొచ్చు. నువ్వు వెళ్ళిపోతున్నావు, అయినా సరే నువ్వు వెళుతున్నావు కదా, నీ వెనకాల దేవుడు వచ్చేస్తా, నిన్ను మట్టికి అందులో పడని బయటికి తీసుకొస్తా. ఆ వ్యాధిలో ఉన్నావు బయటికి తీసుకొస్తా, ఆ బలితో ఉన్నా బయటికి తీసుకొస్తా, దరిద్రంలో ఉన్నా బయటికి తీసుకొస్తా. ఐ బ్రింగ్ యూ అవుట్. అప్పుడు అనుకుంటా, ప్రభా నిన్ను నమ్ముకున్నాను ప్రభా, ఎందుకు ప్రభా ఈ దీనము, ఈ దరిద్రము, ఈ వేదన, ఈ శోధన ఎందుకు ప్రభా? నువ్వు నడుస్తున్నావు కదా, మరి అది నేను ఇచ్చింది కదా, నువ్వు నడుస్తున్నావు, యువర్ వాకింగ్. అలాగా ఇలా ఉండవని ఒకసారి ఇలాగ తిరిగవనుకో, అప్పుడు దేవుడు నీకు ముందు ఉంటాడు, దేవుడు నడిపిస్తాడు. దేవుడు నడిపిస్తే ఎలాగ నడిపిస్తాడంట? పచ్చిక గల చోట్ల పరుండ చేయిస్తాడంట నిన్ను. హల్లెలూయా. ఎక్కడ? పచ్చికల చోట్ల. హల్లెలూయా. అక్కడ మరణం లేదు, వ్యాధి లేదు, ఎవ్రీవేర్ లైఫ్ పరుండ చేస్తాడంట. అందరు చెప్పండి అబౌట్ టర్న్ అనండి. అందరు అనండి అబౌట్ టర్న్ అనండి. అంటే ఏంటి అబౌట్ టర్న్ అంటే? ఇలా వెళ్తున్న వాడికి రివర్స్ ఇట్లా తిరగడం అని ఒక్కసారి ఇలా తిరిగామనుకో, నీ వెనకాల వస్తున్న దేవుడు నీకు ముందుంటాడు. ముందుంటే ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు. ఆయన నడుస్తాడు, నీవు ఆయన వెనకాల నడుస్తావు. హల్లెలూయా. ఆయన వెనకాల నడిస్తే ఎలా ఉంటుంది? పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుణ చేయను, శాంతికరమైన జనముల యొద్ద నన్ను నడిపించును. నేను నడుస్తలేను, ఆయన నడిపిస్తాడంట. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడు. హి విల్ లీడ్ యు. సో ఇప్పుడు చెప్పండి, ఎందుకు 99% క్రిస్టియన్స్ ఫెయిల్ అయిపోయారు? వాళ్ళు నడుస్తున్నారు కాబట్టి. దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా, దేవుడు ఇంత గొప్ప జీవితాన్ని ఇవ్వాలి అని ఆశపడ్డా కూడా ఎందుకు 99% ఆఫ్ ద క్రిస్టియన్స్ హావ్ బీన్ ఫెయిలింగ్? బికాస్ ఆఫ్ దే వాంట్ టు వాక్ బై దేర్ ఓన్. స్వతహాగా నడవాలనుకుంటున్నాను. కష్టాలు ఉంటాయా? ఉంటాయి. నష్టాలు ఉంటాయా? ఇబ్బందులు ఉంటాయా? ఉంటాయి ఖచ్చితంగా. అయినా సరే దేవుడు తోడుగా ఉంటాడు, విడిపిస్తాడు, బయట తీసుకొస్తాడు. అసలు ఇవి ఏవి లేని జీవితం నాకు కావాలి ప్రభా. అబౌట్ టర్న్, వాక్ విత్ గాడ్, ఫాలో గాడ్. దేవుని వెంబడించు, దేవుడు నీకు ముందుగా పెట్టుకో. దేవుడిని, ప్రభా నన్ను నడిపించు ప్రభా, నేను నడవలేను ప్రభా నన్ను నడిపించు. ఎక్కడికి నడిపిస్తా? అప్పుడు శాంతికరమైన జలముల ఎదుగు నడిపిస్తాడంట. పచ్చిగల చోట్ల విశ్రాంతిని ఇస్తాడంట. హల్లెలూయా. పరుణ చేస్తాడంట. ఏ కేటగిరీలో ఉన్నాము చెప్పనా? మనం అందరం మొదటి కేటగిరీ, ఫస్ట్ కేటగిరీ. హల్లెలూయా. శాంతికరమైన జలం యొద్ద నన్ను నడిపించును, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఆ కిందివే దేవుని వదిలేసి ప్రభా నేను వెళ్ళిపోతాను. సో దీస్ ఆర్ ద టూ కైండ్స్ ఆఫ్ క్రిస్టియన్స్. సో ఇప్పటికైనా ఇంకనైనా చాలు ప్రభా, ఇంకా వ్యాధి అనుభవించాను, ఈ జీవితం అంతా కూడా కష్టాలే, బలితల ప్రభా, ఇక చాలు అనుకున్నావా? తిరుగు వెనక్కి, టర్న్ అరౌండ్. హల్లెలూయా. అక్కలు చెప్పండి ఇంకా చాలు, తిరిగి వెనక్కానండి. గట్టిగా చెప్పండి ఇంకా చాలు, తిరిగి వెనక్కానండి. ఇప్పుడు నువ్వు వెనక్కి తిరిగితే ఎవరు కనిపిస్తారు నీకు ముందుగా? దేవుడు. బిడ్డ తిరిగావా? పద ఇప్పుడు నేను నడిపిస్తాను. ఇప్పటి వరకు నువ్వు నడపడం చూసావు, ఇప్పటి వరకు నువ్వు నడిచినప్పుడు కష్టాలు చూసావు, ఇబ్బందులు చూసావు, అంధకారం చూసావు, అంధకార లోయలు చూసావు. ఇప్పుడు నేను నడిపిస్తాను. ప్రతి చోట పచ్చిక బయళ్ళు చూస్తావు. హల్లెలూయా. ప్రతి చోట జీవాన్ని చూస్తావు, ప్రతి చోట సమాధానము చూస్తావు. హల్లెలూయా. వాక్ విత్ గాడ్, ఫాలో గాడ్. హల్లెలూయా. నిలబడి ప్రార్థన చేసుకుందాం. సో దిస్ ఇస్ వాట్ ద టూ కైండ్స్ ఆఫ్. ఇప్పుడు దేవుడు ఇన్ని వాగ్దానాలు చేసిన నెరవేర్చిపోవడానికి కారణం ఏంటి? దేవుడు వెనకాల, నువ్వు ముందు.
ఇప్పుడు దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలా? దేవుడి ముందు నువ్వు వెనకాల ఉండాలి. హల్లెలూయా. సో యూ నీడ్ టు షిఫ్ట్. పక్కలు చెప్పండి, షిఫ్ట్ అనండి. షిఫ్ట్ అవ్వాలి. హల్లెలూయా, షిఫ్ట్. ఆల్రైట్, ఓకే, ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. This is what the sermon that God wants to give you us today. Hallelujah. సో దేవుడు ఇది బోధించినటువంటి మాటలు చిన్న స్లిప్లో రాసుకున్నాను అనమాట. సో దిస్ ఇస్ ద స్లిప్ దట్ ఐ రోట్. దేవుని మాట వినాలి అంటే దేవుని మాట ఎలాగ వినాలో తెలుసా? సో దేర్ ఆర్ మెనీ వేస్ టు లిసన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. మెనీ వేస్. హృదయంలో మాట్లాడతాడు దేవుడు, ఆత్మతో మాట్లాడతాడు, చాలా మందికి మాట్లాడతాడు దేవుడు. ఆల్మోస్ట్ ఎవ్రీబడి గాడ్ విల్ స్పీక్ విత్ యూ ఎవ్రీ డే. మనం వినము. వి నెవర్ లిసన్ ది వాయిస్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుని స్వరం ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టేదిగా ఉండదు. దేవుడు ఒకసారి మాట్లాడతాడు, 2 సార్లు మాట్లాడతాడు, వదిలేస్తాడు. సో ఇప్పుడు నువ్వు తెలుసుకో అంటాడు. సాతాను ఏం చేస్తాడు తెలుసా? పదే నువ్వు చేసేంత వరకు మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు ఒప్పుకునేంత వరకు, దాని గురించి నువ్వు ఆలోచించేసేంత వరకు నీ చెవులో జోరీగలాగా తిరుగుతూ ఉంటాడు. సో దట్ యూ కెన్ ఒబే అట్ గాడ్. దేవుడు అలా కాదు. దేవుడు నీకు ఫ్రీ విల్ ఇచ్చాడు, ఫ్రీ చాయిస్ ఇచ్చాడు. నీ ఇష్టం అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. యువర్ విల్, యువర్ చాయిస్. చూస్ వాట్ యు వాంట్. జీవాన్ని కోరుకుంటావా, మరణాన్ని కోరుకుంటావా? దేన్ని కోరుకుంటాడు. కానీ దేవుడు మరణాన్ని, జీవాన్ని మన ముందు పెట్టి ఆయన ఒక హింట్ ఇస్తాడు. నువ్వు బ్రతుకున్నట్లు జీవాన్ని కోరుకో అంటాడు. సో ఇట్స్ గివింగ్ ఎ హింట్. జీవం మరణము నీ ముందు పెట్టున్నాను, నువ్వు ఏదైనా కోరుకో. ఇట్ ఈస్ యువర్ విష్, యువర్ చాయిస్. బట్ మై సజెషన్ ఈస్ టు రిసీవ్ లైఫ్, బిలీవ్ లైఫ్ అని సజెస్ట్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. దిస్ ఇస్ గాడ్. మోషేతో మాట్లాడినప్పుడు చెప్తాడు, ఇదిగో జీవ మరణము మీ ఎదుట పెట్టాను, మీరు ఏదైనా కోరుకోండి. కానీ నేనేమంటున్నాను, నా సజెషన్ ఏంటంటే నీవు బ్రతుకున్నట్లు జీవాన్ని కోరుకో అంటాడు. హల్లెలూయా. ఆల్రైట్. ఎంతమందికి దేవుని వాయిస్ విని దాని ప్రకారం నడవాలని? హౌ మెనీ వాంట్ టు లిసన్ ది వాయిస్ ఆఫ్ గాడ్. లిసన్ ది వాయిస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. యు విల్ లీవ్ ఇఫ్ యు లిసన్ ది వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని గనక, దేవుని మాటని, స్వరాన్ని వింటే బ్రతుకుతావు. హల్లెలూయా. లెట్ us ఓపెన్ అవర్ ఇయర్స్. మన చెవులు, ఆత్మ సంబంధమైన చెవులు తెరవండి. జస్ట్ ఓపెన్ దట్. జస్ట్ ఓపెన్ యువర్ హార్ట్. ఓపెన్ యువర్ హార్ట్ అండ్ బిలీవ్ గాడ్. దేవుని నమ్ముదాము. నీ హృదయాలు తెరిచి, ఆత్మ సంబంధమైనటువంటి చెవులు తెరిచి, ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా. లార్డ్ స్పీక్ విత్ మీ. స్పీక్ విత్ మీ లార్డ్. నాతో మాట్లాడు ప్రభా. ఇదిగో నేను ఈ సమస్య నుంచి బయటకు రాలేకపోతున్నాను ప్రభా. ఏంటి దీనికి సమాధానం ప్రభా? ఈ జీవితము మార్చుకోలేకపోతున్నాను ప్రభా. ఏంటి దీని సమాధానం తండ్రి? ఇంకా ఉద్యోగం పొందుకోలేకపోతున్నా ప్రభా. నీ సమాధానం నాకు కావాలి ప్రభా. లార్డ్ స్పీక్ విత్ మీ. ఓపెన్ యువర్ హార్ట్ అండ్ గెట్ రెడీ టు లిసన్ ది వాయిస్ ఆఫ్ గాడ్. దేవుడు నాడు, ప్రభా నీ స్వరము నాకు వినిపించండి ప్రభా. నీ స్వరం నాకు వినిపింపచేయండి ప్రభా. లార్డ్, ఐ యామ్ రెడీ టు లిసన్ యువర్ వాయిస్. లార్డ్, ఐ యామ్ రెడీ టు లిసన్ యువర్ వాయిస్ ప్రభా. ఇదిగో నేను నడిచాను, అంధకార లోయలో నడిచాను ప్రభా. ఆ మరణం కూడా నడిచాను, ఆ చీకటి కూడా నడిచాను ప్రభా. మరి నాకు దారి తెలియదు ప్రభా, ఇలాగ నడవాలో. నేను నడిచినప్పుడు, అంధకారం కూడా నడిచినప్పుడు అయినా సరే ప్రభా నీవు నన్ను విడిచిపెట్టలేదు. అయితే ఇదిగో నీ వాక్యంలో బోధించే ప్రభా, నీవు నన్ను నడిపిస్తే శాంతికరమైన జలం మీద నడిపిస్తావు, పచ్చని పచ్చిక బయలు గుండా నడిపిస్తావు తండ్రి, పరుండ చేస్తావు ప్రభా. ఇదిగో నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. లార్డ్ లీడ్ మీ ఫాదర్, లీడ్ మీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నేను నడవలేను ప్రభా, నన్ను నడిపించండి తండ్రి. నీకు వందనాలయ్యా. నన్ను నడిపించండి. ఎస్ అయ్యా, నన్ను నడిపించండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఐ వాంట్ ఎవ్రీబడీ ప్రే. ప్రభా నన్ను నడిపించండి అయ్యా. నేను అంధకారం లోయకుండా వెళ్ళకూడదు. ఆ మరణం నాకు మీద పని చేయకూడదు ప్రభా. అంధకారము పని చేయకూడదు, వ్యాధి పని చేయకూడదు, బలిత దరిద్రము లేమి ఏది పని చేయకూడదు ప్రభా. కేవలము నీ జీవము, ద బ్లెస్సింగ్స్ దట్ యు హావ్ గివెన్ లార్డ్, నీ ఆశీర్వాదము, ఆ సామర్థ్యము, ఆ బలము, అధికారము తండ్రి ప్రభా నా లోపల పని చేయాలి, నా కుటుంబంలో పని చేయాలి ప్రభా. మరణ భయం అనేది లేకుండా తీసుకొని ప్రార్థిస్తున్నానయ్యా. మరణ భయం నా సంఘంలో ఉండకూడదు ప్రభా. ఎవరైతే మరణ భయం కూడా వెళుతున్నారో యేసు నామములో ఇదిగో ఈ రోజు వాక్యం బోధించారు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు
ఎన్నటికీ చనిపోవడం సెలవు ప్రభా. ఈ వాక్యాన్ని పట్టుకొని తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాము. నిన్ను నమ్మాము, విశ్వసించాము కాబట్టి అవును ప్రభా, ఇక మీదట మరణ భయం అనేది మా మీద, మా పిల్లల మీద, మా కుటుంబం మీద ఎన్నటికీ పని చేయకుండా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. Lord, I stop the spirit of fear of death. I stop it and I suspend it in the mighty name of Jesus. ఆఖరి శత్రువైన మరణము మా పాదముల కిందకి తీసుకుని ప్రార్థిస్తున్నానయ్యా. ఆఖరి శత్రువైన మరణమును సంఘము పాదముల కిందకి తీసుకుని ప్రార్థిస్తున్నాము. నువ్వు సమస్తమును ప్రభా ఇదిగో మా పాదముల కింద పెట్టావయ్యా. సమస్తమును మాకు లోపరిచినప్పుడు నువ్వు లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు ప్రభా. సమస్తమును మా పాదముల కింద పెట్టావు కాబట్టి ఏదైతే సంఘాన్ని బాధ పెడుతుందో, ఏదైతే సంఘాన్ని క్రైస్తవుని ఇబ్బంది పెడుతుందో ప్రభా, ఆ సమస్తము కూడా పాదముల కిందకి యేసు నామములో రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా. somebody pray, ప్రభా ఈ వ్యాధి నన్ను ఇబ్బంది పెడుతుంది, యేసు నామంలో ఈ వ్యాధి నా పాదముల కిందకి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రార్థన చేయండి. నీకున్న ఇబ్బందిని పేరు పెట్టి అది పాదముల కిందకి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రార్థన చేయి. ఏదైతే నీకు సమస్య ఉందో, ఆ వ్యాధి ఉందా, యేసు నామంలో ఈ వ్యాధి అనే శత్రువుని నా పాదముల కింద పీఠంలాగా మారిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ బలితను యేసు నామంలో నా పాదముల కింద పీఠంలాగా మారిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఆఖరి శత్రువైన మరణమును నా పాద పీఠంగా మారిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా. వాట్ ఎవర్ ద వీక్నెస్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ టుడే, ఈరోజు నువ్వు ఏ సమస్య కూడా వెళుతున్నావో ఆ సమస్య పాదముల కిందికి వచ్చేలాగా ప్రార్థన చేయి. జస్ట్ ప్రే, లెట్ గాడ్ బ్రింగ్ ఎవ్రీ ఎనిమీ అండర్ యువర్ ఫీట్. ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. నజరేయుడైన యేసయ్య నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మదేవ తండ్రి, ఇదిగో నీవిచ్చిన వాక్యము ప్రభా, నీవిచ్చిన వాక్యము తండ్రి ఇదిగో ప్రభా నీ ప్రజలకు, నీ కుమారులకు, నీ కుమార్తెలకు ప్రభా అందించాను ప్రభా. ఇదిగో అయ్యా వాక్యాన్ని వారు విని తండ్రి ఇదిగో ఆ వాక్యాన్ని పట్టుకొని ప్రభా అవును తండ్రి ఇదిగో ఆ భయం నుంచి బయటకు వచ్చి, ఆ వ్యాధి నుంచి బయటకు వచ్చి, సమస్య బయటకు వచ్చి ప్రభా నిన్ను స్తుతించలాగిన తండ్రి ఇదిగో ప్రభా వారందరిని ప్రభా తండ్రి ఇదిగో అయ్యా వారందరి మీదకి ఈ వాక్యంలోని లోతు, వాక్యంలోని రెవల్యూషన్ ద్వారా తండ్రి వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ స్ట్రెంగ్థెన్ దెమ్, లార్డ్ స్ట్రెంగ్థెన్ దెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అవును తండ్రి ఇదిగో లోకంలో ఇంకా ఎన్ని రకాల వైరస్లు వచ్చినా కూడా, ఇంకా ఎన్ని రకాల ఇబ్బందికరమైన దినములు మేము చూసినా కూడా ప్రభా కృపా క్షేమములే నా వెంట వచ్చునని ప్రభా దావీదు పలికినట్లు దాని ఇదిగో అయ్యా ఆ ఇబ్బందులు, కష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ, లోకంలో ఇంకా ఎన్ని రావాల్సి ఉన్నప్పటికీ నీ కృప, నీ క్షేమమే మమ్మల్ని, మా సంఘాన్ని, మా కుటుంబాన్ని, మా పిల్లల్ని కాపాడునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. నజరేయుడైన యేసయ్య నీకు వందనాలు ప్రభా. తలపైన చేపెట్టుకోండి, ప్రార్థించి ముగించుకుందాం. ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, మహోన్నతుల దేవ నీకు వందనాలు ప్రభా. ప్రతి వ్యాధిని తీసివేయని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి రోగాన్ని తీసివేయని ప్రార్థిస్తున్నాను. ప్రతి బలహీనతను తొలగించమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో తల మొదలుకొని అరికాల వరకే ప్రభా స్వస్థత ప్రవచిస్తున్నానయ్యా. స్వస్థత ప్రవచిస్తున్నాను. సైనస్, మైగ్రేన్, హెడేక్ come out in the mighty name of Jesus. యేసు నామములో ఇప్పుడు ప్రభా తలలో ఉండే సమస్య బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. బ్లడ్ క్లాట్స్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో నరాల బలితలు బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తలలో గడ్డల్ని, కణితల్ని కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. అవును తండ్రి ప్రభా, తలలో ఏ సమస్య ఉన్న తండ్రి బయటకు తీసుకొని ప్రార్థిస్తున్నాను ప్రభా. కంటి సమస్యలను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ముక్కు, జలుబు, గొంతుల సమస్యలు, నాలుక సమస్య, పంట సమస్యను యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. స్పాండిలైటిస్ పెయిన్ come out in the mighty name of Jesus. యేసు నామములో ప్రభా భుజములో నొప్పిని ప్రభా ఇదిగో అయ్యా బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మదేవ తండ్రి జాయింట్ పెయిన్స్ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. స్పాండిలైటిస్ పెయిన్ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వెన్నుపూసల నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నరాల్లో బలితను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మాంసంలో నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. రక్తంలో ఇన్ఫెక్షన్ బయటికి రమ్మని బ్లడ్ క్లాట్స్ని కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్ కమ్ నార్మల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మోకాళ్ళ నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా. కడుపులో సమస్యలు, కడుపులో గడ్డలు, కడుపులో కణితలను కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. కడుపు నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. కడుపులో ఇన్ఫెక్షన్ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆ కణని గర్భమును యేసు నామములో కణ గర్భంలాగా మారలాగిన ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ నడుము నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ come out in the mighty name of Jesus. థైరాయిడ్ come out in the mighty name of Jesus. యేసు నామములో ప్రభా ఇదిగో ఇప్పుడే ఫైల్స్ తీసుకొని ప్రార్థిస్తున్నానయ్యా. డైజెషన్ సిస్టమ్ అనుగ్రహించే ప్రభా. అవును ప్రభా, జీర్ణ వ్యవస్థ శక్తిని, సామర్థ్యాన్ని పెంచమని ప్రార్థిస్తున్నామయ్యా. గ్యాస్ట్రిక్ సమస్యను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అసిడిటీ ప్రాబ్లం బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో
ప్రభా ఇదిగో తండ్రి వారి శరీరాలను ప్రభా నూతన పరిచమని ప్రార్థిస్తున్నానయ్యా, స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నడుము నొప్పిని బయటకు రమ్మని మోకాళ్ళ నొప్పిని బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అరికాల మంటలు బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. HIV AIDS క్యాన్సర్ని బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మరణకరమైన ప్రతి వ్యాధిని బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాము. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించండి ప్రభా. ఎవరైతే తండ్రి చదువుకుంటున్నారో మా ప్రభా ఇదిగో చదువుకునే పిల్లలందరి మీదకి తండ్రి నీ జ్ఞానాత్మ ప్రార్థిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మను నీకే వందనాలు చెల్లించుకొని వచ్చిన ప్రభా. గృహాలు లేని వారికి గృహాలు, వాహనాలు లేని వారికి వాహనాలు గురించి ప్రార్థిస్తాను. లార్డ్ ఐ స్పీక్ హీలింగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ప్రాస్పరిటీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రమోషన్ ప్రవచిస్తున్నానయ్యా, విడుదల ప్రవచిస్తున్నాను తండ్రి, క్రొత్త ఉద్యోగాలు ప్రవచిస్తున్నానయ్యా, కొత్త ద్వారాలు, బిజినెస్లు, వ్యాపారాలు ప్రభా తండ్రి. ఇదిగో లార్డ్ ఐ ప్రొఫెసై న్యూ బిజినెసెస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, న్యూ డోర్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ప్రభా. ఇంకా అనేక మంది యవనస్తులు ప్రభా దారి తప్పిపోతున్న ప్రభా ఇదిగో నీవు సత్య మార్గం అని తండ్రి తెలుసుకోలాగిన నీ జ్ఞానముని నీ ప్రకాశం వారి మీద ఉదయించలాగిన ప్రార్థిస్తున్నానయ్యా. అనేక మంది నడిపించమని లార్డ్ బ్రింగ్ మెనీ పీపుల్, లార్డ్ బ్రింగ్ people in the mighty name of Jesus. నజరేయుడైన యేసు రాజా నీకే వందనాలు చెల్లించుకో ప్రభా. అవును తండ్రి ప్రభా, ఇంటర్వ్యూ కోసం వెళుతున్న వారికి తండ్రి అయ్యా ఇదిగో ఉద్యోగాలు చూస్తున్న వారికి ఆ ఇంటర్వ్యూలో చక్కటి విజయం వారికి అనుగ్రహించండి ప్రభా. ఉద్యోగాలు తండ్రి ఎదుగుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. టార్గెట్స్ రీచ్ అవ్వడానికి తండ్రి నీ కృప వారి అందరి మీదకి విడుదల చేసి మళ్ళీ తిరిగి కలుసుకునేంత వరకు నీ కృప నీ క్షేమము మా మీదకి విడుదల చేయమని ఈ వాక్యము తండ్రి మా హృదయంలో ఫలించులాగిన పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరూ కూడా గట్టిగా 3 సార్లు ఆమెన్ చెప్దాం. ఆమెన్.